హలో అండి. డ్రెస్‌కి మనం సైడ్ జాయింట్స్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ దగ్గర మనము మన ఆల్ది హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. నీట్‌గా ఇక్కడ చూడండి నేను ఏ విధంగా పెట్టుకుంటున్నానో ఈ విధంగా టిక్ మార్కింగ్ అయితే పెట్టుకోండి. నీట్‌గా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటేనే మనకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఇక్కడ చూడండి సంక రౌండ్. ఈ పాయింట్ అనేది మనము సరిగ్గా చేయలేకపోతే ఇంకా స్టిచ్చింగ్ చేసి కూడా వేస్ట్ అనమాట. ఇంత పర్ఫెక్ట్గా కుట్టి కూడా మనము జాయింట్స్ దగ్గర ఓడిపోతాం అన్నమాట. అక్కడే మనకు మెయిన్గా అక్కడే అండి పాయింట్స్ ఉండాల్సింది. ఎందుకంటే ఈ ఫిట్టింగ్ కూర్చుంటేనే కదా బాడీ మీద బాగా కూర్చుండేది. ఇలా కూర్చోకపోతే మనకు ఫిట్టింగ్ సరిగ్గా కూర్చోక డ్రెస్ అనేది చాలా లూజ్గా లేకపోతే టైట్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అలా లేకుండా మనం నీట్గా మన ఆల్తికి ఇచ్చిన డ్రెస్ వాళ్ళకి ఎలా ఉంది అనేసి అడిగేసి తర్వాత మనం బాడీ మెజర్మెంట్స్తో ఈ విధంగా లాస్ట్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం ఇలా పాయింట్స్ని రాసి పెట్టుకోవాలి. టిక్ మార్కింగ్ వేసిన చోట మనం ఇక్కడ సంక దగ్గరకు వచ్చేసరికి ఈ 2 హ్యాండ్స్ అటాచ్ చేస్తాం కదా, అది కొద్దిగా పైకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. నేనైతే 2 ఇంచెస్ గ్యాప్ అయితే వదిలాను అనమాట. ఈ 2 ఇంచెస్ గ్యాప్ వదిలిన తర్వాత మనము అది కట్ వస్తుంది కదా, అక్కడైతే 1 ఇంచ్ వదులుతాను అనమాట. ఇక్కడికి మళ్ళీ స్ట్రైట్గా మనము సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి. తర్వాత యూటర్న్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇలాగే కుడతానండి. మళ్ళీ అది తీసి మళ్ళీ పైనుంచి కుట్టి అది నాకు ప్రాసెస్ ఎక్కువగా అనిపిస్తుంది. అలా లేకుండా మనము నీట్గా ఇక్కడ చూడండి మళ్ళీ దీని పక్క నుంచి అంటే ఒక పాదం అంతా మనము సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి నీట్గా. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసిన తర్వాత మనముకు సెకండ్ పాయింట్ అనేది అంటే సెకండ్ స్టిచ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి సెకండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్గా అయిపోతుందన్నమాట. తర్వాత థర్డ్ స్టిచ్ అంటే నేను ఒక డ్రెస్కి 3 స్టిచ్చెస్ అయితే వేస్తాను. మీరు అమౌంట్ డ్రెస్ కుడితే కనుక ఎంత అమౌంట్ తీసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే 350 రూపీస్ అయితే చార్జ్ చేస్తానన్నమాట. ఇక్కడ చూసారా ఒక్క పాయింట్ అంటే ఒక పాదం అంతా అంటే అంతే వస్తుందండి. 3 పాయింట్స్ 3 లైన్స్ అనమాట. ఒక డ్రెస్కి నేను 350 తీసుకుంటాను. ఓన్లీ టాప్ అయితే 250 తీసుకుంటానన్నమాట. మీరెంత చార్జ్ చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తానండి, ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మనము లాస్ట్లో వచ్చేస్తాం కదా, నేను టిక్ మార్కింగ్ వేసి చూపిస్తానండి. బ్లాక్ కాబట్టి మీకు అర్థం కావట్లేదు. ఇలా చూడండి ఫస్ట్ కుట్టు ఈ విధంగా అయితే వేసేసుకోవాలి నీట్గా. అంటే ఒక్కొక్క పాదం వదిలేసి వేస్తాం కదా, సెకండ్ థర్డ్. కానీ మనము ఇక్కడ కట్ వస్తుంది కదా, మనది కట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 3 కుట్లు కూడా ఇక్కడ కలిసేటట్టుగా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేయాలి. నేను ఈ విధంగానే వేసానండి. మీకు స్టిచ్చింగ్ అనేది కనిపించడం లేదనేసి నేను డిస్ తోటి కనిపించడానికి వేసాను అనమాట. ఇలా ఓపెన్స్ అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి